ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పౌర్ణమిని గురు పూర్ణిమ అని కూడా అంటారు. జూలై 29 బుధవారం రోజు గురు పౌర్ణమి వచ్చింది. రోజు చేసే పూజలు ఒక ఎత్తైతే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు. ఈ గురు పూర్ణిమ రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు, నేరేడు పండ్లను తినాలి. ఈ రోజున మీరు తినే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ రోజున ఆకుకూరలు, మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, బెండకాయలు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం మీద కూర్చొనే భోజనం చేస్తున్నారు. కానీ ఈ గురు పౌర్ణమి రోజున మాత్రం మంచం మీద కూర్చొని భోజనం చేయకండి. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి. ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. అయితే ఈ రోజుల్లో చాలా మంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు. ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసొస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు. ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 3 సార్లు చదవండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజున పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం. ఇక వివాహమైన ఆడవారు ఈ రోజున గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ రోజున వెండి వస్తువులను, ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. దీంతో మీ ఇల్లంతా సమస్యలతో నిండిపోతుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. ఈ రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకండి. అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. నూనె శనిదేవుడికి సంబంధించినది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున తలకు నూనె రాసుకుంటే శని దోషం ఏర్పడుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి గురు పౌర్ణమి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ముందు శుభ్రం చేసి కల్లాపి చల్లుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ ముగ్గు వేసి ఉంచుకోండి. మీ ఇంటి ప్రధాన తలుపును కూడా శుభ్రంగా తుడిచి గంధంతో స్వస్తి గుర్తు వేయండి. ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి ముగ్గు వేసి గడపలకు పసుపు రాసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. ఇక ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటను మీ పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంటికి వద్దన్న ధనం వస్తుంది. మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఉండే ఆడవారు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు.
కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ గురు పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఈ రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఇనుప వస్తువులు, పొదునైన వస్తువులు అస్సలు కొనకూడదు. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చెట్ల ఆకులను కూడా తుంచకూడదు. ఈ గురు పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం జపిస్తే సర్వ పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ క్షణాల్లో తొలగిపోతాయి. మీ ఇంట్లో వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదం. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే కుబేర యోగం ప్రాప్తిస్తుంది. మీరు వెంటనే ధనవంతులు కావాలనుకుంటే ఈ గురు పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున దైవ శక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున సాయంత్రం 6 దాటిన తరువాత అపశకునాలు మాట్లాడకూడదు. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి అని నమ్మకం. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పౌర్ణమి రోజున చీపురు కూడా కొనకూడదు. అలాగే ఈ రోజున పాడైపోయిన చీపురును కూడా బయట పడేయకూడదు. ఒకవేళ మీ ఇంట్లో పాడైపోయిన చీపురు ఉంటే ఆ చీపురును ఆదివారం రోజు మాత్రమే బయటపడేయాలి. సాధారణంగా ఇంటిని శుభ్రం చేసే చీపురును ఈశాన్య దిశలో పెట్టాలి అంటారు. కానీ ఈ గురు పౌర్ణమి రోజున చీపురును ఈశాన్య దిశలో అస్సలు పెట్టకండి. ఇది మీ ఇంటికి వాస్తు దోషాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఎవరైతే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.